హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన స్ప్రౌట్ నెట్వర్క్లో అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో అందరూ కూడా ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలి. ఇంకా దాంతోపాటు మనకి ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి అయితే ఒక ఈవెంట్ కూడా స్టార్ట్ కాబోతుందండి. ఆ ఈవెంట్కి సంబంధించిన మనకైతే బేసిక్ ఇన్ఫో ముందుకైతే రావడం జరిగింది. ఈవెంట్ స్టార్ట్ అయ్యే ముందు అదే విధంగా ఉంటుందో చెబుతాను, కానీ అంతకంటే ముందుగా మనకి యాప్ అయితే అప్డేట్ రావడం జరిగింది. అందరూ కూడా ఖచ్చితంగా అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉండాలండి. సో ఇదొక బేసిక్ ఇన్ఫో అనమాట. యాప్ మనకైతే అప్డేట్ చేసుకున్న తర్వాత ఆ యొక్క ఈవెంట్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి. ఈవెంట్ అయితే మనకు స్టార్ట్ అయ్యేది ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి అండి. 2వ తారీఖు నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. సో ఈ యొక్క ఈవెంట్ యొక్క పూర్తి వివరాలు ఏమిటి అనే బేసిక్ ఇన్ఫో తెలుసుకోబోతున్నాం. గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాం. ఖచ్చితంగా ఇక్కడ ముందుగా చూసినట్లయితేనండి, ఈ యొక్క స్ప్రౌట్ నెట్వర్క్ యాప్ అయితే మనకి ఈరోజు మార్నింగ్ అయితే అప్డేట్ రావడం జరిగింది. సో అందరూ కూడా ముందుగా ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్డేట్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో మీకు కూడా చూపించే ఉద్దేశంతో నేను కూడా చేసుకోలేదు. సో అప్డేట్ అయిపోయిన తర్వాత దాంట్లో మనకి కొత్త విషయాలు ఏమిటి, కొత్త ఈవెంట్ తాలూకా బాక్స్ ఏ విధంగా ఉంది అవన్నీ కూడా చెక్ చేసుకుందాం ఒకసారి. సో అందరూ కూడా అండి, స్ప్రౌట్ నెట్వర్క్ యాప్ అయితే ఇప్పటి వరకు అప్డేట్ చేసుకునే వాళ్ళు చేసుకోండి. కొత్త వాళ్ళకైతే ఆల్రెడీ మొత్తం కలిపే వస్తుంది, పర్వాలేదు. పాత వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క యాప్ని అయితే ప్లే స్టోర్లోకి వెళ్ళి ముందుగా అప్డేట్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను. చేసుకున్న తర్వాత మాత్రమే దీంట్లో మనకి ఈవెంట్ తాలూకా ఒక స్పెషల్ బాక్స్ అయితే ఉందండి. అది మనకి అప్పుడు మాత్రమే కనిపించింది అనమాట. సో చూడండి, అప్డేట్ చేసుకున్నాము. ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాం లైవ్లోనే. సో కొంతమందికి అయితే టైం పడుతుందని చెబుతున్నారండి. యాప్ అనేది వాళ్ళు కొత్తగా ఇన్స్టాల్ చేసుకున్నారు కాబట్టి ఆ విధంగా అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. స్లోగా అయితే అందరికీ అవుతుందండి. ఓకే, చూసారు కదా, ఇక్కడ మనం యాప్ని అయితే సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ చేసుకున్నాము అప్డేట్ అయితే. సో వీళ్ళు ఏం చెబుతున్నారంటే, ఇక్కడ కొన్ని కొత్త విషయాలు అయితే మేము యాడ్ చేయడం జరిగిందని చెబుతున్నారండి. పాయింట్ నెంబర్ 1 అండి, అఫిలియేట్ సెక్షన్ అండి. డిస్కవర్ అవర్ పార్ట్నర్స్ ఇన్ ద న్యూ అఫిలియేట్ సెక్షన్. సో మనకైతే సరికొత్తగా అఫిలియేట్ సెక్షన్ కూడా వచ్చిందంట. ఇంకా దాంతోపాటు సరికొత్త ఈవెంట్ అండి, స్ప్రౌట్ ది లవ్ ఈవెంట్. స్ప్రౌట్ ది లవ్ ఈవెంట్ అయితే మనకైతే జరుగుతుందండి. సో దీంట్లో మనకైతే మంచిగా రివార్డ్స్ అయితే రాబోతున్నాయి. ఇంకా కొన్ని బ్యాడ్జెస్ కూడా కొత్తగా అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఇంకా దాంతోపాటు ఈ యొక్క యాప్ అయితే మొరపటి పంటే కూడా కొంచెం స్మూత్గా అనేలాగా కొన్ని సరికొత్త మెకానిజమ్స్ తీసుకురావడం జరిగింది. యాప్ అయితే మనకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇక మీద ఇంకా బాగా ఇవ్వబోతుందని చెబుతున్నారండి. సో ఈ విధంగా మనకైతే బేసిక్ ఇన్ఫో ముందు ఇచ్చేసారు. మనం ఏం చేద్దామంటే ఈ విధంగా కంటిన్యూ చేసుకుందాము. ఓకేనండి, ఇక్కడ చూసారు కదా, నేను అది ప్రెస్ చేసిన వెంటనే మనకైతే ఈ విధంగా వచ్చేసింది. స్ప్రౌట్ ది లవ్ అనే టైటిల్తో మనకైతే ఒక ఈవెంట్ని అయితే స్టార్ట్ చేసుకోబోతాం త్వరలోనే. ఈ యొక్క ఈవెంట్ అనేది మనకైతే 30 డేస్ అయితే ఉంటుంది. 30 డేస్ ఆఫ్ లవ్ అండ్ ప్రైజెస్. సో విషయం అంటే మనం ఏంటంటే, ఫిబ్రవరి నెలలో అయితే వ్యాలంటైన్స్ డే జరుగుతుంది కదా. సో దానికి కొంచెం సింబాలిక్ ఉండడానికి అయితే ఈ యొక్క ఈవెంట్ని మనకి యాక్చువల్గా అయితే ఈవెంట్ అయితే ఒకటి ఉంటుంది ఫిబ్రవరిలో. సో దానికైతే నేను తీసుకురావడం జరిగింది. దాని పేరైతే ఇలా సెట్ చేసుకున్నారండి. సో చూడండి, ఎవరైతే 30కి 30 రోజులు ఈ యొక్క ఈవెంట్లో జస్ట్ పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి ఫైనల్గా అయితే 1000 స్ప్రౌట్ కాయిన్స్ అయితే బోనస్గా ఇవ్వడం జరుగుతుందండి. సో గత ఈవెంట్లో కూడా మనకైతే వింటర్ వండర్ల్యాండ్లో కూడా ఈ విధంగా ఇచ్చారు కదా. సో మీకు గుర్తొచ్చింది అనుకుంటున్నాను. సో మీరేం చేస్తారంటే, టేక్ మీ దేర్ మీద ప్రెస్ చేసేయండి ఇంకా. సో ఈ యొక్క ఈవెంట్ తాలూకా ఫుల్ ఇన్ఫో మనకైతే ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ చూసారు కదండి, మనకి డే 1 అయితే 2 బాక్సులు అయితే ఉన్నాయి. డే 2 అదేవిధంగా మొత్తం మనకైతే ఈ యొక్క ఈవెంట్ 30 రోజులైతే జరుగుతుంది. 30 డేస్ అండి. సో మనకి అక్కడ లాక్ ఉంది, మీరు గమనించండి. కింద కావాలంటే లాక్స్ అయితే ఉన్నాయండి. సో మనం ఏమైనా టాస్కులు చేస్తేనే ఓపెన్ అవుతాయా, లేదనుకుంటే అందరికీ నార్మల్గా ఓపెన్ అవుతాయా, అవన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నామండి. సో ఈవెంట్ అయితే మనకి ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది. ఇది చెబుతున్నానంటే మీకు ఖచ్చితంగా అర్థం కావాలి కాబట్టి. మొత్తం మీద అండి, ఈసారి మనకి 30 గిఫ్ట్ బాక్సులు కాదు, 60 గిఫ్ట్ బాక్సులు అయితే ఉన్నాయి. 30 కాదండి, గత ఈవెంట్లో పాల్గొన్న వాళ్ళకి బాగా తెలుసు. 30 బాక్సులు కాదండి, ఈసారి మనకి డబల్ పెట్టేశారు. 60 బాక్స్ అయితే మనం ఓపెన్ చేసుకోబోతున్నాము. మీరు మునపటి కంటే కూడా ఎక్కువ కాయిన్స్ని ఈ రూపంలో కూడా గెయిన్ చేసుకోవచ్చు. చాలామంది కూడా మాకు టీం లేదండి, సర్కిల్ లేదని చెప్తారండి. సో వాళ్ళకైతే ఇలాంటి ఈవెంట్లు అయితే బాగా పనికొస్తాయండి. మీ యొక్క అందరికి కూడా ఎక్కువ కాయిన్స్ వచ్చాయనుకోండి, ఎక్కువ ఇన్కమ్ అనేది మనకైతే లిస్టింగ్ అవుట్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మన మంచికేనండి. సో లిస్టింగ్ ఎంతవరకు ఓపిక పట్టిన వాళ్ళైతే అందరికి కూడా మంచి ఇన్కమ్ అనేది 100% వస్తుందండి. అది మీరు గమనించాలి. సో చూసుకోవచ్చు, మనం యాప్ ఓపెన్ చేసేసిన తర్వాత మీకు రైట్ సైడ్లో అయితే ఆ యొక్క ఈవెంట్ తాలూకు లోగో అయితే ఇస్తారు. సో హార్ట్ సింబల్ అయితే మనం డిజైన్ చేయడం జరిగింది. గతంలో అయితే గిఫ్ట్ బాక్స్ ఇచ్చారు. సో ఇది మనకి ఈ కొత్త ఈవెంట్ కాబట్టి సింబల్ కూడా మార్చారు. స్ప్రౌట్ ది లవ్ అనే పేరుతో అయితే ఈ ఈవెంట్ని మనం ముందుకు వీళ్ళు తీసుకురావడం జరిగిందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా 3 రోజుల
11 గంటల 10 నిమిషాలు అయితే మనకి ఈ ఈవెంట్ అయితే అఫీషియల్గా స్టార్ట్ కాబోతుంది. స్టార్ట్ అయిన రోజు మళ్ళీ మీకు నేను అప్డేట్ ఇస్తాను. మీరు 1% కూడా టెన్షన్ పడక్కర్లేదండి. ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్లో అయితే మీకు ప్రతిదీ కూడా నేను సింపుల్గా ఇస్తూనే ఉంటాను కాబట్టి మీకైతే ఎక్కువ ఇబ్బంది లేకుండా నాలెడ్జ్ లేకపోయినా పర్వాలేదండి. సింపుల్గా మీరు అర్థం చేసుకునేలాగే అన్ని వీడియోస్ కూడా నేను చేస్తూ ఉంటానండి మన యొక్క తెలుగు కమ్యూనిటీ కోసం అయితే. అది మాత్రం నేను చెప్పగలనండి. సో చూడండి, ఇప్పుడిప్పుడే చాలామంది కూడా మైనింగ్ ప్రాజెక్టులకి అయితే వస్తున్నారండి. కానీ మన వీడియోస్ చూడడం ద్వారా వాళ్ళకైతే సింపుల్గా చాలా బాగా నీట్గా అర్థమవుతుందని చెప్పారు కాబట్టి ఆ మాట ఎప్పటికీ నిలబెట్టుకుంటానండి. సో చూడండి, ఈవెంట్ యొక్క బేసిక్ ఇన్ఫో అయితే మనకి ఈ విధంగా ఉంది. ఇంకో విషయం, దీంట్లో కూడా మనకి బ్యాడ్జ్లు అయితే ఉన్నాయండి. మొత్తం మనకి మళ్ళీ బ్యాడ్జ్లు అయితే ఉన్నాయి. ఎర్న్ 15,000 1500 స్ప్రౌట్ కాయిన్స్ అయితే మళ్ళీ మనకు వస్తాయని చెబుతున్నారు. దీనివల్ల ఈ క్రౌన్, ఈ యొక్క కిరీట్కి సంబంధించిన బ్యాడ్జ్ అనేది క్లెయిమ్ చేసుకోవడం ద్వారా మళ్ళీ మనకైతే ఇది కూడా అదనంగా వచ్చే అవకాశం అయితే ఉందని చెబుతున్నారండి. సో ఈ విధంగా మనకైతే వీళ్ళు దీన్ని కేటాయించడం అయితే జరిగింది. సో ఈ యొక్క ఈవెంట్లో మన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పార్టిసిపేట్ అయితే చేయాలని కోరుకుంటున్నాను. ఏం లేదండి, ప్రతిరోజు కూడా వచ్చేసి మనమైతే అక్కడ లాగిన్ చేసుకొని ప్రతిరోజు కూడా మైనింగ్ చేసుకుంటూ ఈ గిఫ్ట్ బాక్స్ని ఓపెన్ చేసుకోవడం మాత్రమేనండి. ఈ విధంగానే మీరు అందరూ కూడా సింపుల్గా ఈ యొక్క ఈవెంట్లో పార్టిసిపేట్ అయితే చాలా చాలా సింపుల్గా చేయొచ్చు. సో మనకి 30 డేస్ అయితే ఈవెంట్ అయితే నిర్వహించబడుతుంది. 30 రోజులండి గత ఈవెంట్ లాగే. సో ఈ విధంగా మనకైతే ఈ యొక్క ఈవెంట్ కూడా సేమ్ మనకి పాత ఈవెంట్లకి డిజైన్ చేశారు. కాకపోతే ఈసారి డబల్ గిఫ్ట్ బాక్సులు అయితే వీళ్ళు ఇక్కడ కేటాయించడం జరిగింది. సో అందరికి కూడా డబల్ కాయిన్స్ అయితే రాబోతున్నాయి, అది కూడా ఫ్రీగా. సో అది గమనించండి. ఆ విధంగా మనం ఇక్కడ బూస్ట్ అప్స్ని కూడా యూస్ చేసుకోవడం ద్వారా మంచిగా ఇక్కడ ఎక్కువ కాయిన్స్ని గెయిన్ చేసుకోవచ్చు. అంటే మీ యొక్క మైనింగ్ రేట్ని పెంచుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి వీళ్ళైతే మంచిగానే మొత్తం ప్లాన్ చేయడం జరిగిందండి. ఈ యొక్క కమ్యూనిటీ టార్గెట్ అయితే చెప్పేశారండి స్టార్టింగ్లోనే. ఒక 10 కోట్ల కమ్యూనిటీ, 10 కోట్ల కమ్యూనిటీ యొక్క యాప్లోకి ఎప్పుడైతే వస్తారో లిస్టింగ్ అయితే ఖచ్చితంగా అప్పుడు ఉంటుందని చెప్పడం జరిగిందండి. సో మన పై నెట్వర్క్ అండి, పై నెట్వర్క్ ఎవరికైతే ఐడియా ఉందో వాళ్ళు బాగా తెలుసు. అది 10 కోట్ల కమ్యూనిటీ వచ్చినప్పుడే లాంచింగ్ అయితే జరిగింది, లిస్టింగ్ అయితే అయింది. చాలామంది కూడా కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు సంపాదించుకున్నారండి. సో ఆ విధంగానే ఈ ప్రాజెక్ట్ను కూడా అదే భారీ లెవెల్కి తీసుకొస్తున్నారు. సో గ్రౌండ్లో అయితే ఖచ్చితంగా మనం వర్క్ చేయడం ద్వారా ఈ ప్రాజెక్ట్ని అయితే సక్సెస్ఫుల్గా చేసేది మనమేనండి. మన కమ్యూనిటీ మాత్రమే దీన్ని అయితే సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్లకు తీసుకెళ్ళబోతుంది. ఇప్పుడు చాలామంది కూడా 1 కోటి కమ్యూనిటీ రావడానికి టైం పడుతుంది కదా, ఈ 10 కోట్ల కమ్యూనిటీ అనేది చాలా ఆలస్యం అవుతుంది, ఈ ప్రాజెక్ట్ అనేది ఖచ్చితంగా లిస్టింగ్ కాదు అని కొంతమంది అనుకుంటున్నారండి. మీరు 1% డౌట్ పడక్కర్లేదు. ఈ మాట ఎందుకు అంటున్నారంటే, ఈ ప్రాజెక్ట్ వాళ్ళు అయితే మనకు స్టార్టింగ్ డేస్లోనే ఎన్ఎఫ్టీస్ అండి, ఎన్ఎఫ్టీస్ని కూడా తీసుకురావడం జరిగింది. క్రిప్టోలో ఒక మైల్ స్టోన్ అని చెప్పుకోవచ్చు ఎన్ఎఫ్టీస్ అనేది. ఎన్ఎఫ్టీస్ ఏంటంటే మనం తక్కువ ధరనప్పుడు కొనుక్కుంటాం అనమాట. సో అదైతే మంచి వాల్యూ పెరుగుతుంది భవిష్యత్తులో. వాటిప్పుడు సెల్ చేసుకోవడం ద్వారా మంచి లాభాలు వస్తాయండి. ఇది నార్మల్ పీపులే కాదండి, సెలబ్రిటీస్ కూడా కొనుక్కుంటారు ఎన్ఎఫ్టీస్ని. అంటే ఇతర ఎన్ఎఫ్టీస్ గురించి చెబుతున్నాను. సో మన స్ప్రౌట్ వాళ్ళు కూడా మొదటి రోజుల్లోనే వీళ్ళైతే పర్సనల్ ఎన్ఎఫ్టీస్ని కూడా వీళ్ళు అఫీషియల్గా తీసుకొచ్చారండి. సో వీళ్ళైతే చాలా చాలా మంచిగానే ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరుగుతుంది. సో మనకైతే ఇంకా కొత్త మార్పులు కూడా ఈ యొక్క యాప్లు భవిష్యత్తులో రాబోతున్నాయి కాబట్టి మీరు 1% డౌట్ పెట్టుకోకర్లేదండి. మనం త్వరలోనే 1 మిలియన్కి అయితే చేరుకోబోతున్నాం. అంటే 10 లక్షల యూజర్స్కి అండి. ఆ తర్వాత అయితే కోటికి వెళ్తాము. ఆ కోటి 10 కోట్లు అవుతుంది కాబట్టి మనకైతే మంచిగా ఈ యొక్క యాప్లో అయితే మైనింగ్ చేసుకోండి. ఇంకో విషయం చెబుతున్నాను, మనకి ఇంటర్లింక్ ప్రాజెక్టు ఇంకా మన ఛానల్లో చెప్పి చాలా ప్రాజెక్టులు కూడా ఈ సంవత్సరమే లిస్టింగ్ అయితే కాబోతుంది. కాబట్టి క్రిప్టో మైనింగ్ ప్రాజెక్టుల మీద ఒక అవగాహన, ఒక గుడ్ ఒపీనియన్ అనేది ఈ సంవత్సరమే అందరికీ చాలామందికి అయితే రాబోతుంది. కాబట్టి ఇలాంటి మైనింగ్ ప్రాజెక్టులు ఇంకా కావాలి అని చాలామంది కూడా ఫోకస్ చేశారు కాబట్టి ఈ ఛానల్ పెట్టడం జరిగిందండి. సో మీరు అది గమనించాలి. కాబట్టి ప్రతి ప్రాజెక్ట్ కూడా మనకైతే సక్సెస్ఫుల్గానే లిస్టింగ్ అయితే అవుతుంది, డౌట్ పెట్టుకోవద్దు మీరైతే. కాకపోతే ఓపిక కలిగి నాలాగే మీరు అందరూ కూడా మంచిగా మైనింగ్ అయితే చేసుకోండి. సో నేను చేస్తున్నాను కాబట్టి మీరు చదువుతున్నానండి, ఇది నేను చేయని చెప్పను. సో అలా చేయడం వల్ల మాత్రమే ఇక్కడ మనందరూ కూడా ఒక మంచి బెనిఫిట్ అయితే 100% అయితే ఉంటుందండి. సో అది మీరు గమనించాలి. ఈ యొక్క ఈవెంట్ అండి మనకి ఫిబ్రవరి 2వ తారీఖు, ఫిబ్రవరి 2వ తారీఖు మనకైతే స్టార్ట్ కాబోతుంది. సాయంత్రం 5:30 సాయంత్రం 5:30 స్టార్ట్ అవుతుందండి. సో ఈ విధంగా ఈవెంట్ ఎలాగో స్టార్ట్ కాబోతుంది కాబట్టి యాప్ని అందరూ కూడా అప్డేట్ చేసుకోవాలి. సో కొంచెం బేసిక్ ఇన్ఫో ఇస్తే బాగుంటుంది కమ్యూనిటీకి అనే ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియో చేశానండి. మన ప్రాజెక్ట్ వాళ్ళు చెప్పారు. సో ఈ విధంగా కొంచెం బేసిక్ ఇన్ఫో తెలుసుకోండి. ఈవెంట్ స్టార్ట్ అయిన తర్వాత మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకూడదని కోరుకుంటేనే ఈ యొక్క పోస్ట్ మొత్తం కూడా మనకి కోర్ టీం నుంచి అయితే అఫీషియల్గా రావడం జరిగిందండి. సో మన ఛానల్లో ఏదైనా సరే అఫీషియల్ న్యూసే మాట్లాడుకుంటామండి, అఫీషియల్గానే ఉంటుంది, అందరూ గమనించాలి. సో ఫిబ్రవరి 2వ తారీఖు అయితే మనకి ఈవెంట్ అయితే విజయవంతంగా స్టార్ట్ కాబోతుంది. మనకైతే సోమవారం వచ్చినట్టుంది. సో దాన్ని బట్టి అండి మీరందరూ కూడా పార్టిసిపేట్ అయితే మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. ఇంకో చిన్న విషయం అండి, ఈ స్ప్రౌట్ నెట్వర్క్లో మీకు ఎన్ని కాయిన్స్ ఉన్నాయో కామెంట్లో తెలపాలని కోరుకుంటున్నాను. ఎన్ని కాయిన్స్ ఉన్నాయి మీరు అందరూ కూడా కామెంట్లో
తెలపాలని కోరుకుంటున్నాను. దాన్ని బట్టి మీ యొక్క స్ట్రీక్ కూడా మంచిగా మెయింటైన్ చేస్తే మీరు తక్కువ కాలంలోనే ఎక్కువ కాయిన్స్ సంపాదించుకోవచ్చండి. ఇంకో విషయం చెబుతున్నాను, హాల్వింగ్ ఉందండి. చాలా హాల్వింగ్ అయితే ఉంటుంది ప్రతి ప్రాజెక్టులో కూడా. ఈ ప్రాజెక్టులో కూడా ఉంది. మీకు ఇప్పుడు వచ్చినన్ని కాయిన్స్ త్వరలో ఖచ్చితంగా రావని చెబుతానండి. హాల్వింగ్ టేబుల్ బట్టి మేము మాట్లాడుతున్నాను. సో ఆ విధంగా మనకి 12 మిలియన్ యూజర్స్కి అండి, 10 లక్షల యూజర్స్కి అయితే మనం వెళ్ళబోతున్నాం త్వరలోనే. సో హాల్వింగ్ అయితే దారుణంగా పడిపోతుందండి మనకైతే కాయిన్స్ రేషియో అనేది. ఇప్పుడు వచ్చే వాటిలో మీకు సగమే వస్తుంది. సో నాకైతే రోజుకి 500 వస్తున్నాయి కాబట్టి ఆ రోజు నుంచి నాకు 250 కాయిన్స్ మాత్రమే వస్తాయండి. సో దయచేసి అందరూ ఓపిక కలిగి మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ ప్రాజెక్టులో అందరూ కూడా మంచి లబ్ధి అయితే 100% ఉంటుందండి. కాకపోతే ఓపికగా ఉండండి, నేను చెప్పేది అది ఎప్పుడు కూడా. సో ఈ విధంగా మీకైతే బేసిక్ ఇన్ఫో అయితే ఈ యొక్క ఈవెంట్ గురించి చెప్పేశాను. ఈవెంట్లో ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి, ఏ విధంగా గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేయాలి, 2 బాక్సులు ఎందుకు వచ్చినాయి, అవన్నీ కూడా మళ్ళీ మనం ఈవెంట్ స్టార్ట్ అయిన రోజు మళ్ళీ కూల్గా మాట్లాడుకుందాం. ఏ ఇబ్బంది లేదండి, మీకైతే అన్నీ కూడా సింపుల్గా చెప్పాలని ఉద్దేశం మాట్లాడిన పాయింట్ అయితే. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి అందరూ కూడా యాప్ అప్డేట్ చేసుకోండి. ఈవెంట్ కోసం అందరూ కూడా సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్లో షేర్ చేయండి. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.